హలో ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియస్ అల్టిమేట్ ఛానల్. నేను ప్రియ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. ఈ న్యూ ఇయర్ సందర్భంగా అందరికీ మంచి జరగాలని చాలా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ న్యూ ఇయర్ అందరికీ చాలా కలిసి రావాలి, వాళ్ళ ఫ్యామిలీస్లో చాలా హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా చక్కగా ఈ న్యూ ఇయర్ ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అసలు వ్లాగ్సే చేయట్లేదు. చాలా గ్యాప్ వచ్చింది. మ్యాక్సిమం 1 ఇయర్ గ్యాప్ వచ్చేసిందండి. యాక్చువల్గా అందుకనే నేను ఇంకా ఈ న్యూ ఇయర్ సందర్భంగా వీడియోస్ అనేవి కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే ఇల్లు డీప్ క్లీన్ చేశాను. డీప్ క్లీన్ చేసిన తర్వాత ఇల్లు చూడండి ఎంత నీట్గా ఉందో. అండ్ బట్టలు అయితే కొన్ని ఉతికి ఆరేసాను. ఇది రితిక కొత్త స్టడీ టేబుల్. అండ్ రితిక ఏ తినేసినా ఇలా పెట్టేస్తూ ఉంటుంది అక్కడే. చిన్నపిల్ల కదా ఇంకా. అండ్ ఇక్కడ ఇదివరకు ఉన్న సామాన్లు అయితే లేవు. మీరు అందరికీ తెలుసు కదా, వీడియోలో ఇంతకుముందు కొంచెం సామాన్లు ఎక్కువ ఉండే. అండ్ ఆ ప్లేట్ తెచ్చి షింక్లో పెట్టేసి పైకి వెళ్తున్నానండి ఆ బట్టలు ఆరేసినవి తేవడానికి. అండ్ ఇల్లు అయితే కొంచెం మీకు ఇలా చూపిస్తున్నాను. హౌస్ టూర్ అయితే ఒకరోజు చేస్తానండి. అండ్ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను అంతా బూజులో అవి దులిపి ఇల్లు కడిగాను కదా, అందుకని హెడ్ బాత్ చేశాను. డస్ట్ క్లీన్ చేసినప్పుడు చాలా డస్ట్ పడుతూ ఉంటుంది హెడ్ మీద. అది అలాగే ఉంటే మనకి డాండ్రఫ్ లాగా కన్వర్ట్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ అనేది కూడా అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా హౌస్ డీప్ క్లీన్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీగా హెడ్ బాత్ చేస్తూ ఉంటాను. అయినా నేను డైలీ చేస్తానండి, ఒక్కరోజు కూడా హెడ్ బాత్ చేయకుండా ఉండను, డైలీ చేస్తాను. ఇంకా ఇది వచ్చేసి మా ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నందిగాంలో అండి. మేము నందిగాంలో ఉంటున్నామని చాలామందికి తెలుసు. అండ్ నేను బ్లాగ్స్లో కూడా ఇదివరకు షేర్ చేస్తున్నాను. అండ్ చూసారు కదా, మా ఏరియా అంత పీస్ఫుల్గా ఉంటుందంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ 1 ఇయర్ నుంచి ఉంటున్నాను కదా, ఇంతవరకు ఒక చిన్న డిస్టర్బెన్స్ కూడా లేదు. అలాంటి బ్యాడ్ ఈవెంట్స్ కూడా ఏమి ఇక్కడ జరగలేదండి. చాలా బాగుంటారు అందరూ, అయితే చాలా చక్కగా ఉంటారు. ఇంకా నేనైతే అందరితో చాలా చక్కగా కలిసిపోయి చాలా బాగుంటాను. అందరూ నాతో కూడా చాలా బాగుంటారు. అండ్ ఇక్కడంతా కూడా పెద్ద ఏజ్ ఆంటీసే ఉంటారు. అండ్ ఆంటీస్ కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏదైనా తెలియకపోయినా చెప్పడం చేయడం అలాంటివి చాలా బాగుంటుంది. ఈ ఏరియా అయితే చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా, మా పక్కన సందు అండి, చిన్న సందు ఉంటుంది. అండ్ ఇందాకలు చూసారు కదా, దివాళీ అప్పుడు క్రాకర్స్ ఇక్కడే కాల్చాము. ఈ మేడపైకి ఎక్కువ రాము, అందుకని అలాగే ఉంది. నేను ఉండేదైతే ఇండివిజువల్ హౌస్ అండి. ఇంకా మనకి ఎవరు పక్కన ఉండడం అలా ఏముండదు. ఇండివిజువల్ హౌస్ చక్కగా నీట్గా ఉంటుంది, సరిపడానే ఉంటుంది. మరి పెద్ద పెద్ద రూమ్స్ అయితే కాదు ఇదివరకు ఉన్నంత. అందుకని ఇదివరకు ఉన్నంత సామాన్లు కూడా లేవు. ఒక బెడ్రూమ్ అయితే చాలా చిన్నది, కానీ ఇప్పుడు నేను రితికాని మాత్రమే ఉంటున్నాం కాబట్టి హౌస్ సరిపోతుందండి. చాలా నీట్గా సఫిషియెంట్గా ఉంది. అండ్ హౌస్ క్లీన్ చేశాను కదా, లోపలైతే క్లీన్ చేశాను, కడిగాను. యాక్చువల్గా ఇండివిజువల్ హౌస్ కాబట్టి ఈ ఫెసిలిటీ ఉంటుంది కదా, మనకి కడుక్కోవచ్చు చక్కగా శుభ్రంగా. అండ్ మొత్తం డోర్ మ్యాట్స్ దగ్గర నుంచి అన్నీ ఉతికాను ఈరోజు. అండ్ సోఫా కవర్స్ కూడా ఉతికి ఇప్పుడే వేశాను. అండ్ చూసారు కదా, డోర్ కర్టన్స్ కూడా ఉతికి తగిలిచ్చేసాను మొత్తం అన్నీ. డోర్ కర్టన్స్ పెట్టిన తర్వాత అయితే హౌస్ ఇలా ఉంది. అండ్ ఇది హౌస్ టూర్లా కాదులేండి, జస్ట్ క్యాజువల్గా కర్టన్స్ పెట్టిన తర్వాత ఎలా ఉండిందని చూపిస్తున్నాను. అండ్ మొత్తం కర్టన్స్ పెట్టిన తర్వాత అయితే ఇల్లు ఈ రకంగా ఉందండి. అండ్ అక్కడ ఒక బొమ్మ చూశారు కదా, అది నేను తిరుపతిలో తీసుకొచ్చాను. అది రితిక దానికి బొట్టులు పెట్టి ఆడుకొని దాని మీద ఎక్కి తొక్కి ఆగం చేస్తున్నాను, దాన్ని అక్కడ తగిలిచ్చాను. అండ్ ఇది 31st నైట్ రోజు తీసిన వీడియో. ఇక్కడ రితిక చాలా బాగా మాట్లాడుతుందండి. అండ్ ఇక్కడ రితిక చెప్తుంది, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్తుంది. అండ్ ఇక్కడ చూసారా, చాలాసేపు మాట్లాడుతుంది కదా, రితిక చాలా పెద్దదైపోయింది. అండ్ ఇప్పుడు ఏం చేస్తుందంటే కేక్ తీస్తున్నాము, చూసారు కదా. లైక్ మనం ఏదైతే చేయాలో అవి పిల్లలకి చెప్తూ ఉంటే, మనం ఏదైతే చేస్తూ ఉన్నామో పిల్లలకు తెలిస్తే వాళ్ళు కూడా అదే చేస్తూ ఉంటారండి. కేక్ కట్ చేయాలనేది తెలిసింది. అండ్ 12 o'clockకి ఇది వచ్చేసి ఇంకా చూసారు కదా, నెక్స్ట్ రోజు మార్నింగ్ రితిక పాయసం అడిగింది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో పాయసం చేసుకుంది, ఫోన్ చేసి చెప్పింది. అందుకని రితిక కూడా పాయసం కావాలంది.
అందుకని నేను కూడా పాయసం చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే చిన్నపిల్లలు అరుదుగా అడుగుతూ ఉంటారు. అండ్ వాళ్ళని ఎందుకు మనం నొప్పించడం, అడిగింది పాలు ఉంటాయి ఇంట్లో, రైస్ ఉంటుంది, ఎంతలోకి చేసేస్తాంలే అని ఫాస్ట్గా చేసేసాను. అండ్ ఆ రోజు నేను చేసిన పాయసం ఓన్లీ రితికానే తినింది. లిటరల్గా నాకు అసలు ఆ రోజు ఏం తినాలనిపించలేదు. అండ్ కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నాను, చూసారు కదా. అండ్ మనం పాయసం చేసినప్పుడు ఇవి లేకపోతే మనకి ఫుల్ఫిల్ అయినట్టు ఉండదండి. గీ చూసారు కదా, ఇంట్లో చేసిన ఫ్రెష్ గీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను గేదె పాలు కొనుక్కుంటున్నాను కదా, బాగా మీగడ వస్తుంది, మనకి చాలా నెయ్యి వస్తుంది, చక్కగా హెల్తీగా తింటున్నాము. నెయ్యి అయితే రితికాకి చాలా చాలా మంచిగా ఉంటుంది. అండ్ చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా వేగితే చాలా బాగుంటుంది. అందరికీ పాయసం చేసే ప్రాసెస్ అయితే తెలుసు, జస్ట్ నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. అండ్ మీకు కూడా నేను ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. ఈ వీడియోస్ ద్వారా చాలా పెద్ద ఫ్యామిలీ అయింది, మంది 3000+ ఫ్యామిలీ ఉన్నారు. వీళ్ళందరూ అప్పుడప్పుడు నాకు మెసేజ్ చేస్తూనే ఉంటారు, కానీ నేను రిప్లై ఇవ్వడానికి కూడా టైం లేనంత బిజీ అయిపోయాను. కానీ ఇదొక ఫ్యాషన్గా నేను స్టార్ట్ చేసి దీన్ని మధ్యలో వదిలేయటం కూడా నాకు నచ్చలేదు. అందుకని ఈ న్యూ ఇయర్ నుంచి ఈ న్యూ రిజల్యూషన్ తీసుకొని నేను వీడియోస్ అనే బ్యాక్ టు బ్యాక్ అండ్ డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ రితిక కూడా చాలా కంటెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అండ్ యాక్చువల్లీ తను చాలా బాగా మాట్లాడుతూ ఉంది, తను బాగా మాటలు వస్తున్నాయి, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అండ్ డ్యాన్స్ నేర్చుకుంటుంది, పాటలు పాడుతుంది. చాలా బాగా అంటే చాలా బాగుంటుంది రితిక కూడా. మీకు నేను రితికాతో కూడా వ్లాగ్స్ చేయడానికి అండ్ న్యాచురల్ వ్లాగ్స్ పెట్టడానికి ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇది జస్ట్ ఫస్ట్ రోజు, అసలు మా 31st రోజు నుంచి ఫస్ట్ రోజు ఎలా అయిందని రొటీన్ జస్ట్ షేర్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఇందాకలా పాయసంలో అవన్నీ వేసాను కదా, యాలకుల పొడి కూడా వేస్తే బాగుంటుంది, అందుకోసం పంచదారలో యాలకులు వేసి పౌడర్ చేశాను. డైరెక్ట్గా కొట్టి వేస్తే మనకి ఆ తొక్కలు తగులుతూ ఉంటాయి అనేసి. అండ్ రితిక అలా తిందు. అండ్ చూసారు కదా, ఇక్కడైతే నేను కొంచెం బెల్లము కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను, దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను టూ మచ్ స్వీట్గా చేయనండి, సరిపడా స్వీట్ వేస్తాను. ఎందుకంటే టూ మచ్ స్వీట్ ఉన్నా కూడా కడుపులో ఎగుటుగా అనిపిస్తుంది అనేసి. సరిపడా వేయడం వల్ల ఏంటంటే మనం టూ మచ్ షుగర్స్ కన్జ్యూమ్ చేయటం కూడా హెల్త్కి అంత మంచిది కాదు. అది బెనిఫిట్ అయ్యే విషయం అయితే మనం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, మన బాడీని ఏదైతే డ్యామేజ్ చేస్తుందో దాన్ని ఎక్కువగా తీసుకోకూడదండి. అందుకని షుగర్స్ని తక్కువ అలవాటు చేసుకోవాలి బాడీకి అనేది. నేను అందుకని టీ, కాఫీ, పాలు ఇవి కూడా తిన్ను కాబట్టి చాలా హెల్తీగా ఉంటానండి. ఇదైతే మా ఊర్లో ఆకుకూరల పొలం అండి, చూసారు కదా ఎంత బాగుందో. ఫ్రెష్ వెజ్ ఆకుకూరలు నేను తెచ్చుకుంటూ ఉంటాను సండే వెళ్ళి.